ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అయినా సీక్వెల్ ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కి సీక్వెల్ లేదని తెలిసి ఫ్యాన్స్ బాగా హట్ అయిపోతున్నారు. నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ వెబ్ సిరీస్ దూతకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. డిజిటల్ రిలీజ్లు వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇదే పెద్ద ఊరట కలిగించింది. నిన్న అమెజాన్ ప్రైమ్ కంటెంట్ లాంచ్ ఈవెంట్లో దీనికి సీక్వెల్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వచ్చాయి. చైతు అందుకే హాజరవుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలాంటి ఆశలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ కలిగిస్తూ దూత 2ని ప్రకటించలేదు. సక్సెస్ చేసినందుకు హీరో డైరెక్టర్ని పిలిచి మరీ థ్యాంక్స్ చెప్పి పంపించారు తప్పించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీని వెనుక కారణాలున్నాయి. మొదటిది, చైతు ఓటీటీ స్పేస్లో కంటిన్యూ కావాలని కోరుకోవటం లేదు. దూతకు డిమాండ్ ఉన్నా సరే కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా తండేళ్ల మీద భారీ నమ్మకంతో కేవలం ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏడాది వెయిట్ చేశాడు. మేక్ ఓవర్ కూడా చేసుకున్నాడు. హిందీలో స్టార్ హీరోలు ఒకే టైంలో థియేటర్, ఓటీటీలో నడిస్తే వర్కౌట్ కాదు. ఇమేజ్తో పాటు మార్కెట్ సమస్యలు వస్తాయి. పదే పదే చిన్నితెరపై కనిపిస్తూ ఉంటే బిగ్ స్క్రీన్ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతోంది. బాలీవుడ్లోనూ అజయ్ దేవ్గన్ లాంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్కు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇష్క్ కాంబోలోని నితిన్తో కలిసి 15 సంవత్సరాల తర్వాత రిపీట్ చేయబోతున్నాడు. అఫీషియల్ అయిపోయింది కూడా. ఇది కాకుండా నాగార్జునతో సంప్రదింపుల్లో ఉన్నాడు. మరో మీడియం రేంజ్ హీరోతో చేతులు కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దూత 2 కోసం టైం లేదు. భవిష్యత్తులో దూత బ్యాక్ డ్రాప్లో మరో 4 కథలు సిద్ధం చేస్తానని, సమయం దొరికినప్పుడు తెరకెక్కిస్తానని అంటున్నారు. వాటిలో నాగ చైతన్యనే ఉంటాడో లేక వేరే హీరోలతో ట్రై చేస్తాడో వేచి చూడాలి. సో దూత కొనసాగింపు ఇప్పట్లో లేదు. ఇలాంటి స్టార్ సినిమా ఇప్పుడు ఎంతకీ ముందుకు పోవటం లేదు. రీజన్ ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఆకాశం నీ హద్దురాతో జాతీయ స్థాయి గుర్తింపు, అవార్డులు దక్కించుకున్న దర్శకురాలు సుధా కుంగర హీరో సూర్య కాంబినేషన్లో మరోసారి రిపీట్ కానుందని ప్రకటించి 5 నెలలు దాటేసింది. పురాణనూరు టైటిల్తో భారీ మల్టీస్టారర్గా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి టాలెంటెడ్ తారాగణాన్ని సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇది రెగ్యులర్ షూటింగ్కి వెళ్లలేదు. క్యాన్సిల్ అయిందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో గుప్పుమనడంతో సూర్య అభిమానులు టెన్షన్ పడ్డారు. నిప్పులేనిదే పొగరాదనే తరహాలో ప్రచారం జరిగింది. సూర్య, సుధా కుంగరాల మధ్య విభేదాల నేపథ్యంలో ఇలా జరిగిందని టాక్ వచ్చింది. అయితే సినిమా బృందం వీటిని కొట్టిపారేస్తున్నారు. ఆలస్యమవుతున్న మాట నిజమే, కానీ ప్రాజెక్ట్ ఆన్లోనే ఉందని, అతి త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని, మీ ప్రేమకు అభిమానానికి కృతజ్ఞతలని సోషల్ మీడియాలో పేర్కొనటం డౌట్లను క్లియర్ చేసింది. అయినా కూడా అభిమానుల పూర్తిగా అనుమానం తొలగిపోలేదు. ప్రస్తుతం సుధా కుంగర హిందీలో అక్షయ్ కుమార్తో ఆకాశం నీ హద్దురాని రీమేక్ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తయింది కూడా. నిర్మాణ భాగస్వామ్యంలో సూర్య, జ్యోతిక ఉన్నారు. అలాంటప్పుడు అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చాయనేదే సందేహం. దీనికన్నా ముందు సుధా కుంగర విజయ్తో ఒక సినిమా చేయాలని చాలా ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవటం వల్లే ముందుకెళ్లలేదని వినిపించింది. సూర్య కంగువా మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు. వెట్రిమరంతో చేయాల్సిన వడివాసలు కూడా ఉంటుందో లేదోనని వార్తలు వస్తున్నాయి. 2 భాగాల కంగువా తనకు బాహుబలి స్థాయిలో గుర్తింపు తెస్తుందని సూర్య చాలా నమ్మకంగా ఉన్నాడు. అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో లాంచ్ చేసిన టీజర్లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టి చేసే బిజినెస్. ఎక్కడ తేడా కొట్టినా ఆ ప్రాజెక్ట్ ఆపేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పవన్ నిర్మాతల ధైర్యం అందరికీ షాక్ ఇస్తోంది.
హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయ్యి 4 ఏళ్లు కావస్తుంది. ప్రకటించిన కొన్ని నెలలకే చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. కానీ మొదలైన 4 ఏళ్లకు కూడా సినిమా రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ ఏమీ కనిపించడం లేదు. దీని తర్వాత మొదలైన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కానీ దీనికి మాత్రం మోక్షం కలగట్లేదు. ఇది భారీ సినిమా. పవన్కేమో తన రాజకీయ, వేరే సినిమా కమిట్మెంట్స్ల మధ్య దీనికోసం ఎక్కువ రోజులు కేటాయించే వీలు కుదరట్లేదు. దీంతో సినిమా పూర్తి కావడంతో విపరీతమైన జాప్యం జరుగుతోంది. కొంతకాలంగా హరిహర వీరమల్లు సోషల్ మీడియా జనాలకు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో హరిహర వీరమల్లు పోస్టు రిలీజ్, డిజిటల్ హక్కులు తమవే అని ప్రకటించారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత హరిహర వీరమల్లు ప్రైమ్లో రిలీజ్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే దాని మీద కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తవుతుందో, థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో తెలియని సినిమా డిజిటల్ హక్కులు కొని డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన ఇవ్వడమా అంటూ ప్రైమ్ వాళ్ళ మీద పంచులు వేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో పవన్ అభిమానుల అసంతృప్తి, సోషల్ మీడియా జనాల ట్రోలింగ్ గురించి తెలిసి కూడా ఆ చిత్ర బృందం ధైర్యంగా అమెజాన్ మీట్కు హాజరై స్టేజ్ మీద నిలబడింది. సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు చూపించాలా అని ఎదురుచూస్తున్నట్లు క్రిష్ చెబితే, నిర్మాత రత్నం మాట్లాడుతూ ఎన్నో భారీ చిత్రాలు తీసిన తనకు కెరియర్లోనే ది బిగ్గెస్ట్ మూవీ అని, ఇది చరిత్ర సృష్టిస్తుందని అన్నాడు. ఇదే స్పిరిట్తో పవన్ అందుబాటులోకి రాగానే వీలైనంత సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క కొన్నేళ్ల నుంచి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేసింది. అనుష్క శెట్టి గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించి అలరించింది. ఈ క్రేజీ, ఫన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించింది. క్రిష్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఆమెకు డిమాండ్ తక్కువేమీ కాకపోయినా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవట్లేదు. కథానాయక ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఓటు వేస్తోంది. భాగమతి, సైజ్ 0, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఇలా బాహుబలి తరువాత ఆమె సినిమాలు వరుసగా చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో హీరో పాత్ర కూడా ఉన్నప్పటికీ అనుష్క క్యారెక్టర్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాతో చానాళ్ల తర్వాత ఓ విజయాన్ని అందుకున్న అనుష్క ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అయ్యింది. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్య మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ సినిమా గురించి ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ మీట్లో ఓ విషయం పంచుకున్నారు. ఈ సినిమా టైటిల్తో పాటు ప్రీ లుక్ను కూడా ఇక్కడ లాంచ్ చేశారు. ఘాటి అనే వెరైటీ టైటిల్ పెట్టారు ఈ సినిమాకు. యూవీ క్రియేషన్స్తో కలిసి క్రిష్కు చెందిన ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ అని సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం వెల్లడైంది. ప్రీ లుక్ పోస్టర్ చూస్తే ఇదేదో ప్రయోగాత్మకంగా ఒక కాజ్ కోసం సాగే సినిమాలాగా కనిపిస్తోంది. అనుష్కను డీ గ్లామరస్ రోల్లో చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో అనుష్క ముందు బాధితురాలై ఆ తర్వాత క్రిమినల్ గా మారే పాత్ర చేస్తున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు సినిమాకు బ్రేక్ పడ్డంతో ఆ ఖాళీలో ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడు క్రిష్. ఈ ఏడాది ఈ మూవీ విడుదల కానుంది. సినిమా కోసం సుక్కు పడే కష్టాలు మామూలుగా ఉండవు. ఆ కష్టాలు ఇప్పుడు సుకుమార్ పుణ్యమా అంటూ బన్నీకి కూడా అలవాటైపోయాయి. అంతా పుష్ప 2 కోసమట. ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 ది రూల్ విడుదల తేదీని మిస్ కాకూడదనే దృఢ సంకల్పంతో దర్శకుడు సుకుమార్ టీంని ఉరుగులు పరుగులు పెట్టిస్తున్నారు. తన అవసరం లేని ప్యాచ్ వర్క్ వేరే బృందంతో చేయిస్తూ ఇంకోవైపు బన్నీతో కలిసి కీలక భాగాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పుష్పరాజ్ కర్నూలు జిల్లా యాగంటిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాడు. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పనేంటని అనుకుంటున్నారా? ఇన్సైడ్ టాక్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సుక్కు అక్కడ ప్లాన్ చేశారు. భారీ రద్దీ లేని ప్రాంతం కావడంతో అక్కడ సెట్ చేసుకున్నారు.
మాగంటి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. పెద్దగా జనాలు తిరిగే ఏరియా కాదని, దొంగల రవాణాకు సంబంధించిన కొన్ని సీన్లతో పాటు పుష్పకు గుడికి వెళ్లే ఒక ఎపిసోడ్ని అక్కడ తీస్తున్నారని తెలిసింది. పాటలో కొంత భాగం తీస్తారని అంటున్నారు కానీ ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఇది కాగానే తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ కొత్త లొకేషన్కు వెళ్తారు. సుకుమార్ దృష్టి మొత్తం ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేయటం మీదే ఉంది. అలా అయితే పోస్ట్ ప్రొడక్షన్కు తగినంత సమయం దొరుకుతుంది. బ్యాలెన్స్ ఉన్న పాటలను బన్నీ, రష్మికల మీద ఏప్రిల్ లేదా మేలో షూట్ చేయొచ్చు. ఆగస్టు 15 విడుదల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ మీద పలు రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. ఇలాంటి మంచి డేట్ ని వదలొద్దని డిస్ట్రిబ్యూటర్లు పదే పదే సూచిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ తో చేస్తున్న అగ్రిమెంట్ మేరకు ఈ తేదీకి రిలీజ్ చేసుకుంటేనే థియేట్రికల్ విండోకు పెట్టుకున్న గ్యాప్ కు తగ్గట్టు భారీ మొత్తం అందుతుంది. ఇది మిస్ చేయకుంటే ఆపై సెప్టెంబర్, ఆగస్టులో ఓజీ, దేవరా లాంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి కాబట్టి రిస్క్ అవుతుంది. ఇవన్నీ విశ్లేషించుకుని పుష్ప 2 తగ్గేదిలే అంటూ పరుగులు పెడుతోంది. బిజినెస్ మాత్రం క్రేజీగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇండస్ట్రీలో లెక్కపత్రులు లేకుండా డబ్బు పెడితే ₹1 కూడా తిరిగి రాదు. కానీ ఈ సెంటిమెంట్ ఇప్పుడు గామి మార్చేసింది. ఎలా అంటారా? మీరే చూడండి. మంచి కాన్సెప్ట్తో సినిమా తీయాలని తపనపడే యువ దర్శకులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తలో చేయి వేయటం, పెట్టుబడి పెట్టడం ఎప్పటినుంచో ఉన్న ట్రెండే. ఇలా క్రౌడ్ ఫండింగ్తో తీసిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇలాంటి సినిమాలు కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయ్యి పెట్టుబడిదారులకు లాభాలు అందించిన ఉదాంతాలు మాత్రం పెద్దగా కనిపించవు. అయితే ఇప్పుడు గామి మూవీ ఈ ట్రెండ్ను బ్రేక్ చేసింది. విద్యాధర కగిత అనే కొత్త దర్శకుడు యంగ్ హీరో విశ్వక్సేన్ కెరియర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనతో మొదలుపెట్టిన సినిమా ఇది. చాందిని చౌదరి హీరోయిన్. అతడి విజన్ నాటి సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో చాలా మంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే చిన్న సినిమా అయినా సరే రాజీ లేకుండా పెద్ద సినిమా రేంజ్ అవుట్పుట్ తీసుకురాగలిగింది టీం. 6 ఏళ్లు కష్టపడి సినిమాను పూర్తి చేశాక యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ అండతో విడుదలైన గామి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. సినిమాలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నా, అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా ఓవరాల్గా ఓ మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది గామి. సినిమాను మంచి లాభాలకు అమ్మటమే కాదు, బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తీసుకురాగలిగింది గామి టీం. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ రన్ మూసింది. గామికి వచ్చిన లాభాలను ఇప్పుడు చిన్న చిన్న పెట్టుబడిదారులకు పంచే ప్రయత్నంలో పడింది టీం. మొదటి నుంచి సినిమా కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి లిస్టు తీసి వారికి లాభాలతో కలిసి ఇన్వెస్ట్మెంట్ వెనక్కి ఇవ్వబోతున్నట్లు మెయిల్ పంపారు. త్వరలోనే సెటిల్మెంట్ జరగబోతోంది. మున్ముందు క్రౌడ్ ఫండింగ్తో తీసే సినిమాలకు గామి సక్సెస్ ఒక మంచి ప్రోత్సాహంలా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.